హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూనిక్ స్టడీ సర్కిల్. సో ఈరోజు గ్రాండ్ టెస్ట్ 4లో 81 క్వశ్చన్స్ నుంచి పార్ట్ 2 ఎక్స్ప్లెనేషన్ అండ్ రీజనింగ్ పార్ట్ 2 ఎక్స్ప్లెనేషన్ 81 క్వశ్చన్ నుంచి 100 క్వశ్చన్స్ వరకు చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి క్యాలెండర్లో క్వశ్చన్ అనేది అపియర్ అవుతుంది చూడండి. ద ఇండిపెండెన్స్ డే వాజ్ సెలబ్రేటెడ్ ఆన్ ఫ్రైడే ఇన్ 1996. వాట్ వాజ్ ద డే ఆఫ్ ఫస్ట్ డే ఆఫ్ 1996 అనేది ఉంది. ఒక 1996 అనే ఇయర్ అనేది ఉంది. 1996లో ఇండిపెండెన్స్ డే అంటే ఏమవుతుంది? August 15th అనేది అవుతుంది. August 15th. నెక్స్ట్ ఫస్ట్ డే అనేది ఏమవుతుంది అని అంటే January 1st అనేది అవుతుంది. January 1st. ఓకేనా? సో January 1st అనేది ఉంది. సో అయితే మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు అంటే August 15 అనేది ఏమవుతుంది అంటే ఇక్కడ ఫ్రైడే అవుతుంది అంటే August 15 ఫ్రైడే అని ఇచ్చాడు. ఓకేనా? సో మనకి 1996 అనే ఇయర్లో August 15 ఫ్రైడే అయితే January 1st మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో ఇది మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ 1996 అనేది లీప్ ఇయరా నార్మల్ ఇయరా చెక్ చేస్తే ఇది ఏమవుతుందంటే లీప్ ఇయర్ అనేది అవుతుంది. మరి లీప్ ఇయర్లో మనకి మంత్ కోడ్స్ ఏమున్నాయి? మంత్ కోడ్స్ చెక్ చేద్దాం. ఎందుకు ఈ మంత్ కోడ్స్ అనేది కూడా చెప్తాను నేను ఒకసారి. 144, 025, 036 అండ్ 146 అనేది ఉంది. ఇవి నార్మల్ ఇయర్ కోడ్స్ అనమాట. ఇఫ్ సపోజ్ ఇది లీప్ ఇయర్ అయితే ఓన్లీ జనవరి అండ్ ఫిబ్రవరి కోడ్స్ అనేవి చేంజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. సో అప్పుడు 1ని మనం ప్రీవియస్ నెంబర్ 0గా తీసుకుంటాం, 4ని అయితేనేమో ప్రీవియస్ నెంబర్ 3గా తీసుకుంటాం. ఓకేనా? ఇవి 03 అనేవి 0 అనేది లీప్ ఇయర్లో జనవరి కోడ్, 1 అనేది ఏమో నార్మల్ ఇయర్లో జనవరి కోడ్ అవుతుంది, 3 అనేది లీప్ ఇయర్లో ఫిబ్రవరి కోడ్ అవుతుంది, 4 అనేది ఏమో నార్మల్ ఇయర్లో సాధారణ సంవత్సరంలో ఫిబ్రవరికి కోడ్ అనేది అవుతుంది. యాజ్ యూజువల్గా రిమైనింగ్ అన్నీ కూడా లీప్ ఇయర్కి అయినా కానీ నార్మల్ ఇయర్కి అయినా కానీ సేమ్ కోడ్స్ ఉంటాయి. అసలు ఇవి ఎందుకు అంటే వీటితోనే మనం ఆన్సర్స్ చేయబోతున్నాం ఇప్పుడు. సో ఇప్పుడు చూడండి, సేమ్ ఇయర్ అనేది ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. ఆ సేమ్ ఇయర్ అనేది ఎట్లా చెప్తున్నాడంటే 1996 ఇయర్లో ఇండిపెండెన్స్ డే అనేది ఫ్రైడే వస్తుందంట. అయితే January 1st ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మరి August 15 అనేది ఉంది చూడండి. సో August 15 అనేది ఉంది. ఓకే? సో మరి August 15 అంటే ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే ఆగస్ట్ కోడ్ ఏముంది చూడండి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ కోడ్ ఏముంది? 3 అనేది ఉంది. ఓకేనా? నెక్స్ట్ జనవరి తీసుకున్నట్లయితే జనవరికి ఇక్కడ మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. January 1st ఫైండ్ అవుట్ చేయాలి. మరి లీప్ ఇయర్లో జనవరి కోడ్ ఏముంది? 0 అనేది ఉంది. ఓకేనా? సో మరి ఇప్పుడు వీటికి ఆడ్ డేస్ని ఫైండ్ అవుట్ చేయాలి. 15 + 3 అంటే 18. సో 18 అంటే ఇక్కడ మనకి ఎన్ని ఆడ్ డేస్ రావడానికి ఛాన్సెస్ ఉందంటే 4 ఆడ్ డేస్ రావడానికి ఛాన్సెస్ ఉంది. 4 ఆడ్ డేస్. అండ్ 1 + 0 అంటే 1. సో 1. సో 1 ఆడ్ డే అనేది వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు 4 1 అవుతుంది అని అంటే ఏమవుతుంది? -3 అనేది అవుతుంది. 4 1గా చేంజ్ అవుతుందంటే -3 అవుతుంది. సో మన దగ్గర ఫ్రైడే కదా ఉంది. ఫ్రైడేని మనం ఏం చేయాలంటే చూడండి, ఫ్రైడే అవుతుంది August 15. ఫ్రైడేని మనం ఏం చేస్తామంటే -3 చేస్తాం. సో ఫ్రైడే -3 ఏమవుతుంది? సో 1 డే బిఫోర్కి వెళ్తే థర్స్డే, అండ్ ఇంకొక డే బిఫోర్కి వెళ్తే సెకండ్ డే బిఫోర్కి వెళ్తేనేమో మనకి వెన్స్డే. సో వెన్స్డేకి ముందు బిఫోర్కి వెళ్ళినట్లయితే 3 డేస్ బిఫోర్కి వెళ్ళాం. సో మనం దాన్ని ట్యూస్డేగా కన్సిడరేషన్లో తీసుకోవచ్చు. ట్యూస్డే అంటే ఏమవుతుంది? సో మంగళవారం. సో దీన్ని చాలా వరకు ఆడ్ డేస్ని బేస్ చేసుకొని చేస్తారు, కానీ మనం ఇక్కడ ఉన్నటువంటి మంత్ కోడ్స్ని బేస్ చేసుకొని చేస్తే చాలా ఫాస్ట్గా ఆన్సర్స్ అనేది చేయొచ్చు. ఓకేనా? సో ఇది మనకి 82nd క్వశ్చన్ చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 82. ఆఫ్టర్ 9 o'clock at what time between 9 PM and 10 PM? ఓకే? సో ఇప్పుడు చూడండి, అబ్జర్వ్ చేయండి. 9 to 10 బిట్వీన్లో will the hour hand and minute hands of a clock points opposite direction. సో ఆపోజిట్ డైరెక్షన్ మీన్స్ 180 degrees యాంగిల్. ఓకేనా? సో ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఏంటిది? 180 degrees యాంగిల్ అనమాట. ఓకే? సో 180 degrees అయినా దీన్ని మనం 30 minutes అయినా కానీ కన్సిడరేషన్ తీసుకోవచ్చు. సో వి ఆల్ నో, సో 180 degrees అనేది 1 అవర్కి 1 టైమే వస్తుంది. సమ్ టైమ్స్ అనేది ఆ ఒకసారి కూడా రాదు. మరి ఇప్పుడు అందరికీ తెలిసిందే, ఇది ఎప్పుడు రాదు అని అంటే 5 to 7 బిట్వీన్లో 2 times 180 degrees యాంగిల్ రావాల్సింది ఓన్లీ 1 టైమే వస్తుంది. అదర్ దాన్ ఈ టైమింగ్స్ కాకుండా ఇంకే టైమింగ్స్లో అయినా కానీ కంపల్సరీ 1 టైం అనేది రావాలి. సో మన దగ్గర ఉన్నటువంటి షార్ట్ ప్రాసెస్ వైజ్గా 9 into 5 ఏం తీసుకుంటాం మనం? 45. సో మరి 45 minutes నుంచి 30 minutes బిఫోర్కైనా కానీ 30 minutes ఆఫ్టర్కైనా కానీ ఎక్కడో చోట అది 180 degrees యాంగిల్లో ఉండడానికి ఛాన్సెస్ ఉంది. ఓకేనా? మరి 45 - 30 అనేది ఏమవుతుంది? సో 45 - 30 అనేది ఏమవుతుందంటే ఇక్కడ రిమైనింగ్ వాల్యూ అనేది, సో ఇక్కడ 15 minutes అనేది అవుతుంది. 30 minutes వేసేస్తే మనకి ఏమవుతుంది? దీంట్లో చెక్ చేసుకున్నట్లయితే 15 minutes అనేది ఉంటుంది. ఓకే? సో 15 minutes అనేది వచ్చింది. మన దగ్గర ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏమవుతుందంటే మినిట్ బై 11.
ఓకేనా. సో మినిట్/11 కాన్సెప్ట్ ఉంది కదా, మరి మినిట్/11 కాన్సెప్ట్ వైజ్గా 15/11 చేస్తే 15 ఎన్ టైమ్స్ కట్ చేస్తుంది, 15 1 టైం కట్ చేస్తుంది. మనకి ఎంత మిగులుతుంది అంటే ఇంకా 4 మిగులుతుంది. ఆ 4 నేను బ్రాకెట్లో తీసుకుంటున్నాను. సో ఇప్పుడు చూడండి మనకి ఎన్ని అవర్స్, 9 అవర్స్, 9 గంటల, ఓకేనా. 9 గంటల 15 + 1 ఏమవుతుందంటే 15 + 1 16 అనేది అవుతుంది. అండ్ 4/11 యాజ్ ఇట్ ఈస్గా క్యారీ చేస్తున్నాం. అంటే 9 అవర్స్ 16 4/11 మినిట్స్ అనేది ఆన్సర్ అవుతుంది. 9 అవర్స్ 16 4/11 మినిట్స్ ఎక్కడ ఉందో చూడండి. 9 గంటల 16 4/11 నిమిషాలు. దీన్ని 16 4/11 మినిట్స్ పాస్ట్ 9 o'clock అని చెప్తాం. అది ఎక్కడ ఉంది చూడండి, థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది 16 4/11. ఇంకెక్కడ కూడా 16 అనేది లేదు. సో మరి థర్డ్ ఆప్షన్ అనేది దీని ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో దీన్ని మనం మినిట్/11 షార్ట్ ప్రాసెస్లో చేసాం. ఇఫ్ సపోజ్ దీన్ని మనం 2/11 అండర్ బ్రాకెట్ a1 + r - a2 అనే ఫార్ములా వైజ్లో కూడా చేయొచ్చు. నెక్స్ట్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ 83. క్వశ్చన్ నెంబర్ 83లో హౌ మెనీ క్యూబ్స్ ఆర్ అన్సీన్ ఇన్ ద ఫిగర్ అని ఇచ్చాడు. ఓకే, ఇక్కడ ఎన్ని గణాలు కనపడట్లేదని ఇచ్చాడు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, కనపడనటువంటి గణాల గురించి చెప్పమంటున్నాడు. మరి అది చూద్దాం. సో కనపడినటువంటి గణాలు ఎన్ని ఉంటున్నాయి అనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కనపడని గణాలు చెప్పేటప్పుడు సో మనం ఏం ప్రాసెస్ చేస్తామంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, దీంట్లో 1 అనేది ఉంది. ఈ 1 అనేది ఏ హైట్లో ఉంది, కాలం వైజ్గా తీసుకున్నట్లయితే ఇది ఫస్ట్ స్టెప్లో ఉంది, సెకండ్ స్టెప్లో ఉంది, ఇది థర్డ్ స్టెప్లో ఉంది. సో మనం దాన్ని ఏం తీసుకొచ్చానంటే 1 క్యూబ్. ఇక్కడ 1 క్యూబ్ ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకి 1 క్యూబ్ అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే థర్డ్ కాలంలో కనిపిస్తుంది. 1 × 3 ఏమవుతుంది, 3 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ చెక్ చేస్తే చూడండి, ఇవి 2 సెకండ్ స్టెప్లో ఉన్నాయి. 4 అనేవి సెకండ్ స్టెప్లో ఎన్ని ఉన్నాయి, సెకండ్ కాలంలో ఉన్నాయి. ఫస్ట్ కాలం ఇది, సెకండ్ కాలం ఇది. ఓకేనా, సెకండ్ కాలంలో ఉన్నాయి. మొత్తం ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. మరి 4 ఉన్నాయి కాబట్టి 4 × 2 ఏం తీసుకోవచ్చు, 4 × 2. ఓకేనా. 4 ఎక్కడ ఉన్నాయంటే సెకండ్ కాలంలో ఉంది. 1 ఎక్కడ ఉంది అంటే థర్డ్ కాలంలో ఉంది. మరి 4 × 2 అంటే 8 అవుతుంది. నెక్స్ట్ అండి, నెక్స్ట్ చెక్ చేసినట్లయితే దీంట్లో ఉన్నటువంటి కండిషన్ వైజ్గా ఇక్కడ ఇది 1, ఇది 1, ఇది 1 అండ్ ఆ లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఒకటి ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఒకటి ఉంటుంది. 4 కార్నర్స్కి 4 ఉంటాయి కదా. మరి ఫస్ట్ కాలంలో ఎన్ని ఉంటున్నాయి అని అంటే 4 ఉంటున్నాయి. ఫస్ట్ కాలంలో ఎన్ని ఉంటున్నాయి, 4 ఉంటున్నాయి. సో మరి ఫస్ట్ కాలంలో 4 ఉంటున్నాయి కాబట్టి 4 తీసుకుందాం. సో 4 × 1 ఏమవుతుందంటే 4 అవుతుంది. సో ఓవరాల్గా వీడి టోటల్ తీసుకున్నట్లయితే 8 + 4 ఏమవుతుంది, 7 8 15 అవుతాయి అన్నమాట. టోటల్ ఇది 15 ఎంత అనంటే టోటల్. ఇక్కడ దీంట్లో కనిపించేవి కనపడనివి అన్నీ తీసుకుంటే మనకి టోటల్ అనేది ఏమొచ్చింది అని అంటే 15 వచ్చింది. బట్ ఇక్కడ చెక్ చేసినట్లయితే చూడండి, కనపడనివి అడుగుతున్నాడు అనమాట. అన్సీన్ ఫిగర్స్ అని అన్నాడు, అన్సీన్ క్యూబ్స్ అని అన్నాడు. మరి 15 కనిపిస్తూ టోటల్గా ఉంటే దీంట్లో ఎన్ని కనిపిస్తున్నాయో చెక్ చేద్దాం చూడండి. సో 1 2 3 చూడండి, అబ్జర్వ్ చేయండి. దీంట్లో ఎన్ని కనిపిస్తున్నాయో ఒకసారి నేను నోట్ చేస్తున్నా, నెంబరింగ్ ఇస్తున్నా వాటికి. ఆ నెంబర్స్ ఎన్నైతే ఉంటాయో అన్ని కనిపిస్తున్నట్లు మనకి 1 2 3 4 5 6 ఇది 7 ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇది 7, ఇది 7. ఓకేనా, ఇది 8 అండ్ నెక్స్ట్ ఇటువైపు వస్తే ఇది 9 అండ్ ఇది 10. మొత్తం ఎన్ని కనిపిస్తున్నాయి చూడండి, 1 2 3 4 5 6 7. ఇది ఇంతవరకు వైట్ కనిపిస్తుంది కదా, 7 8 9 అండ్ 10 కనిపిస్తున్నాయి. మరి దీంట్లో కనపడేవి 10 ఉన్నాయి. మొత్తమేమో ఇక్కడ 15 ఉన్నాయి. కనపడేవి ఎన్ని ఉన్నాయి అని అంటే 10 ఉన్నాయి. సో ఇప్పుడు మనం చెక్ చేస్తే ఒక 10 ఏమో సీన్ అంటే విజిబుల్గా ఉన్నాయి, 10 విజిబుల్గా ఉన్నాయి. మరి టోటల్ ఏమో 15, కనపడేవేమో మనకి 10 ఉన్నాయని అంటే మిగతా 5 ఏమవుతాయి, ఇన్విజిబులే కదా. ఇన్విజిబుల్ అంటే కనపడనివి కదా. సో 5th వన్ ఎక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది. సో 5th వన్ అనేది ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 84 తీసుకున్నట్లయితే 4 usual dice are thrown on the ground. The total of the number on the top faces of this 4 dice is 13 as the top faces showed 4 3 1 and 5 respectively. What is the total of the faces touching the ground అని ఇచ్చాడు. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, యూజువల్ డైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజువల్ డైస్ అని అంటే దాని మీనింగ్ తెలియాలి. యూజువల్ డైస్ మీన్స్ స్టాండర్డ్ డైస్ అనమాట. దీన్ని మనం స్టాండర్డ్ డైస్గా కన్సిడరేషన్లోకి తీసుకుంటాం. ఓకేనా, మరి స్టాండర్డ్ డైస్ యూజువల్ డైస్ అంటే స్టాండర్డ్ డైస్కి రూల్ ఏముంది, ఆపోజిట్ ఆల్ ద 3 ఆపోజిట్ పెయిర్స్ అనేవి ఏమవ్వాలి అని అంటే 7కి ఈక్వల్ అవ్వాలి. అంటే ఇఫ్ సపోజ్ మనకి 1
1కి ఆపోజిట్లో 6 ఉండాలి, 7కి టోటల్ అవుతుంది ఆ పెయిర్ టోటల్ అనేది. నెక్స్ట్ 2కి ఆపోజిట్లో 5 ఉండాలి, 2కి ఆపోజిట్లో 5 అంటే 7, 3కి ఆపోజిట్లో 4 ఉండాలి, 4 అంటే 7 వస్తుంది. నెక్స్ట్ 4 ఉన్నప్పుడు 4కి ఆపోజిట్లో 3 ఉండాలి, 7 వస్తుంది. అట్లనే సేమ్ సిమిలర్లీ 5 ఉన్నప్పుడు ఆపోజిట్లో 2 ఉండాలి, 5 + 2 7 వస్తుంది. నెక్స్ట్ 6 ఉన్నప్పుడు 6 + 1 ఏమి ఉండాలంటే 7 ఉండాలి. ఇట్లా నువ్వు ఏ పెయిర్ సెలెక్ట్ చేసుకున్నా కానీ కంపల్సరీగా దాని ఆపోజిట్లో ఉండేటువంటి ఆ నెంబర్ని యాడ్ చేసుకుంటే అది 7కి ఈక్వల్ అవ్వాలి. దీన్ని మనం యూజువల్ డైస్ ఆర్ స్టాండర్డ్ డైస్ అని అంటాం. తెలుగులో అయితేనేమో ప్రామాణిక పాచిక అని చెప్తుంటాం దీన్ని. ఓకే, సో ప్రామాణిక పాచిక అని చెప్తాం. ఓకే, సో మరి ఈ రూల్ వైజ్గా ఏమవుతుందనంటే 4 విసిరాడంట. 4 ఇక్కడ ఉన్నటువంటి ఆ స్టాండర్డ్ డైస్ని విసిరితే సో వాటి టోటల్ అనేది టాప్ సైడ్లో ఉండేటువంటి నెంబర్స్ టోటల్ అనేది 13 వచ్చిందంట. ఓకే, సో మరి దాన్ని ఎట్లా తీసుకోవాలని చెక్ చేద్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ డైస్ విసిరినప్పుడు ఏమవుతుంది, ద టోటల్ నెంబర్ ఆఫ్ ద టాప్ ఫేసెస్ ఆఫ్ దిస్ 4 డైసెస్ 13 వచ్చిందంట. అవి టాప్ ఫేసెస్ అనేవి ఇట్లా కనిపిస్తున్నాయంట, 4 3 1 5. ఇక్కడ 4 ఉందంట, ఇక్కడ 3 ఉంది, అండ్ ఇక్కడ 1, ఇక్కడ 5. ఓకే, సో మరి స్టాండర్డ్ డైసెస్ యూజువల్ డైసెస్ అవ్వాలంటే బాటమ్ సైడ్లో ఏముండాలి, ఇక్కడ ఈ బాటమ్ సైడ్లో 3 అనేది ఉండాలి. మరి ఇక్కడ బాటమ్ సైడ్లో ఏముండాలి, 4 ఉండాలి. మరి ఇక్కడ బాటమ్ సైడ్లో ఏముండాలి, 6 ఉండాలి. ఇక్కడ బాటమ్ సైడ్లో ఏముండాలి, 2 ఉండాలి. ఇట్లా ఉంటేనే స్టాండర్డ్ డైసెస్ అవుతాయి కదా. మరి ఇవన్నీ యాడ్ చేద్దామా. 3 + 4 7 అవుతుంది, 7 + 6 అనేది 13 అవుతుంది, 13 + 2 ఏమవుతుంది 15 అవుతుంది. సో 15 అనేది నేలని తాకుతూ బాటమ్ సైడ్లో ఇక్కడ గ్రౌండ్ని టచ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ నెంబర్స్ అనేవి 3 4 6 2 ఆ బాటమ్ సైడ్లో టచ్ అయ్యేటువంటి నెంబర్స్ టోటల్ అనేది ఏమవుతుందంటే 15 అనేది అవుతుంది. 15 ఎక్కడ ఉంచండి, థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకేనా, సో ఇది క్వశ్చన్ నెంబర్ 84. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 85 అని చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 85లో ఇక్కడ మనకి ఏముంది అని అంటే హౌ మెనీ టైమ్స్ ఏ క్యూబ్ ఆఫ్ 4 centimeters కెన్ బి కట్ ఇన్ టు స్మాలర్ క్యూబ్స్ ఆఫ్ 1 centimeters అని ఇచ్చాడు అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి. ఒక 4 centimeters అంచులు గల ఒక సమఘనంను 1 centimeter చిన్న చిన్న సమఘనములుగా విభజించాలంటే దాన్ని ఎన్నిసార్లు ఖండించవాలని ఇచ్చాడు అనమాట. ఓకే, సో ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే దీనికి మనకి ప్రాసెస్ అనేది ఆల్రెడీ ఐడియా ఉంది. సో టోటల్లీ n³ అనేది ఏమవుతుంది అంటే 4³ 64 అనేది అవుతుంది అనమాట. ఓకేనా, 64 అవుతుంది. 64 అనేది 4³ అని తెలుసు. సో మనం పీసెస్ గురించి ఏం చేస్తున్నాం, పీసెస్ గురించి అయితే ఏం చేస్తున్నామంటే 4 × 4 × 4 పీసెస్ వస్తాయి అన్నమాట. ఓకే, సో మరి కట్స్ కావాలంటే కట్స్ మీనింగ్ ఏం చూడండి. కట్స్ అనేది ఎట్లా వస్తుందంటే కట్స్ ఈజ్ ఈక్వల్ టు పీసెస్ -1 అనమాట. పీసెస్ -1 చేస్తే కట్స్ అనేది వస్తుంది. ఓకే, పీసెస్ -1 చేస్తే కట్స్ అనేది వస్తుంది. మరి ఇవన్నీ పీసెస్ కదా, పీసెస్లోంచి -1 చేద్దాం, పీసెస్ -1 చేద్దాం. 4 -1 చేస్తే 3 కట్స్. ఓకేనా, 3 కట్స్ ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి 4 పీసెస్ రావాలి అని అంటే మనం 4 - 1 3 కట్స్ పెట్టాలి, 3 కట్స్ అండ్ ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి 4 పీసెస్ రావాలంటే 4 - 1 3 కట్స్ పెట్టాలన్నమాట. మొత్తం ఓవరాల్గా పెట్టాల్సినటువంటి కట్స్ ఎంత అంటే 3 + 3 + 3 9 కట్స్. సో 9 కట్స్ అనేది మన ఆన్సర్ అనేది అవుతుంది. 9 కట్స్ పెడితే కానీ మనకి ఈక్వల్గా 1 centimeter క్యూబ్స్గా మనము డివైడ్ చేయలేము. మన 9 అనేది ఎక్కడ ఉంచండి. సో 9 అనేది ఎక్కడ ఉందంటే సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఇది చేసే ప్రాసెస్ అనేది. సో కట్స్ ఈజ్ ఈక్వల్ టు పీసెస్ -1 లేదంటే పీసెస్ -1 ఈజ్ ఈక్వల్ టు కట్స్. దీని గురించి మనం క్లియర్గా కూడా డిస్కస్ చేసాం. అండ్ ఇది ప్రాసెస్ అనేది 85th క్వశ్చన్కి. నెక్స్ట్ 86th one. Each of PQ, RSTU and has an examination a different day of a week starting from Monday and ending of Sunday of the same week. Only 3 persons have exams between R and V. Only 2 persons have exams between Q and P. V's exam is on Saturday. Q's exam is immediately before R. సో ఇట్లా ఇన్ఫర్మేషన్ చెప్పాడు. ఓన్లీ యూస్ ఎగ్జామ్ ఈజ్ బిట్వీన్ P అండ్ V అండ్ T's ఎగ్జామ్ ఈజ్ నాట్ హెల్డ్ ఆన్ వెన్స్డే. Q's ఎగ్జామ్ ఈజ్ ఆన్ మండే ఆన్ విచ్ డే ఈజ్ ఎస్ ఎగ్జామ్ హెల్డ్ అని ఇచ్చాడు అనమాట. ఓకే, సో మరి ఈ ఇన్ఫర్మేషన్లో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అక్కడ తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే టోటలీ అక్కడ PQ P, Q, R, S, T, U అండ్ V అనేటువంటి పర్సన్స్ ఉన్నారు అన్నమాట. 6 మెంబర్స్ ఉన్నారు. రైట్, ఆ 6 మెంబర్స్కి ఇక్కడ 7 మెంబర్స్ ఉన్నారు. PQRSTU అండ్ V 7 మెంబర్స్కి మండే టు సండే దాకా ఎగ్జామినేషన్స్ అనేవి జరుగుతున్నాయంట. ఓకే, సో మరి మండే నుంచి ఇక్కడ కన్సిడరేషన్ తీసుకుంటే మండే, ట్యూస్డే. ఓకేనా, మండే అండ్ ట్యూస్డే. ఇక్కడ ఇన్ఫర్మేషన్ నోట్ చేసిన ట్యూస్డే, వెన్స్డే అండ్ థర్స్డే అండ్ ఫ్రైడే, సాటర్డే అండ్ సండే ఇట్లా ఉన్నాయి. దీంట్లో మనకి
ఒక ఆర్డర్ వైజ్గా మనకి ఎగ్జామినేషన్స్ వాళ్ళకి కండక్ట్ చేస్తున్నారు. ఆ ఎగ్జామినేషన్స్ వైజ్గా ఎక్కడ ఎవరి ఎగ్జామినేషన్స్ ఉన్నాయనేది మనం హింట్స్ తీసుకుంటూ ఇక్కడ అప్లై చేసుకుంటూ వెళ్దాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఏం చెప్పాడంటే డైరెక్ట్గా ఇక్కడ కనిపిస్తుంది క్యూస్ ఎగ్జామ్ ఈజ్ ఆన్ మండే అని ఇచ్చాడు అనమాట. మండే రోజు ఎవరి ఎగ్జామ్ ఉంటుంది అంటే క్యూ అనే పర్సన్ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే క్యూస్ ఎగ్జామ్ ఈజ్ ఇమీడియట్లీ బిఫోర్ ఆర్ అని ఇచ్చాడు అనమాట. క్యూ అనేటువంటి పర్సన్ ఎగ్జామ్ అనేది ఆర్ అనేటువంటి పర్సన్ ఎగ్జామ్ ఎప్పుడైతే కండక్ట్ చేస్తాడో దానికి ఇమీడియట్గా బిఫోర్ డే ఉంటుందంట. అంటే ఇక్కడ చూడండి, ఆర్ అనేటువంటి పర్సన్ ట్యూస్డే జరిగితే ఆర్కి ఇమీడియట్ బిఫోర్ క్యూ ఉంటుందన్నమాట, అంటే తక్షణము ముందు. రైట్, అది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ చెక్ చేసినట్లయితే ఓన్లీ 2 persons హ్యావ్ ఎగ్జామ్స్ బిట్వీన్ క్యూ అండ్ పీ. క్యూ అండ్ పీ బిట్వీన్లో 2 personsకి ఎగ్జామ్ ఉండాలంట. క్యూ పీకి బిట్వీన్లో 2 exams ఉండాలంట. 2 exams ఇక్కడ ఉన్నాయి, ట్యూస్డే అండ్ వెన్స్డే. నెక్స్ట్ వీస్ ఎగ్జామ్ ఈజ్ ఆన్ సాటర్డే. సాటర్డే రోజు వి ఎగ్జామ్ జరగాలంట. ఇక్కడ ఉంచుకోండి, వి ఎగ్జామ్ అనేది సాటర్డే జరగాలంట. ఓకేనా, సో వీస్ ఎగ్జామ్ అనేది సాటర్డే జరగాలంట, అది కూడా నోట్ చేసాం. క్యూస్ ఎగ్జామ్ ఈజ్ ఇమీడియట్లీ, అది కూడా నోట్ చేసాం. ఓన్లీ యూస్ ఎగ్జామ్ ఈజ్ బిట్వీన్ పీ అండ్ వి అని అంట. పీవీల మధ్యలో యూ ఎగ్జామ్ మాత్రమే జరగాలంట. పీవీ మధ్యలో ఎవరి ఎగ్జామ్ జరగాలి? యూ ఎగ్జామ్ మాత్రమే జరగాలి. టీస్ ఎగ్జామ్ ఈజ్ నాట్ హెల్డ్ ఆన్ వెన్స్డే అంట. టీ ఎగ్జామ్ అంట. టీ ఎగ్జామ్ ఎప్పుడు జరిగిందని అంటున్నాడు అంటే బుధవారం మాత్రం జరగలేదని చెప్పాడు. మరి టీ ఎగ్జామ్ బుధవారం జరగలేదంటే కంపల్సరీగా సండే జరుగుతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఎస్ఎన్ఏ పర్సన్ ఒకటే రావట్లేదు, అక్కడ మనం డిసైడ్ చేయలేదు కదా. ఎస్ఎన్ఏ పర్సన్ ఎగ్జామ్ కంపల్సరీ వెన్స్డే ఉంటుంది. మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు చూడండి, ఆన్ విచ్ డే ఎస్ ఎగ్జామ్ హెల్డ్ అని ఇచ్చాడు. మరి ఎస్ ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు? వెన్స్డే అంటే బుధవారం రోజు ఎస్ యొక్క ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. ఇది ఇక్కడ మనం చేసేటువంటి ప్రాసెస్. ఇది పజల్ బేస్డ్ క్వశ్చన్. సో దీన్ని కూడా సాల్వ్ చేసాం కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్లోకి మూవ్ అవుదాం. సో 87 question. All 20 students of a class are sitting in a straight row facing east. Ram is 8th from the right hand and Sita is 16th from the left hand. How many students are sitting between Ram and Sita అని ఇచ్చాడు. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 2 sides ర్యాంక్స్ ఉన్నాయి, బోత్ సైడ్స్ ర్యాంక్స్ ఉన్నాయి. బోత్ సైడ్స్ ర్యాంక్స్ ఏమేమి ఉన్నాయంటే చూడండి, సో రామ్ ర్యాంక్ అనేది ఏముంది అని అంటే మనకి సో 8th ర్యాంక్ అనేది ఉంది రైట్ సైడ్ ఎండ్ నుంచి. 8th ర్యాంక్ రైట్ సైడ్ ఎండ్ నుంచి ఉంది. నెక్స్ట్ సీతా ఈజ్ 16th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ అనేది ఉంది. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు యాడ్ చేద్దాం. యాడ్ చేసి ఎంత వచ్చింది చూడండి, 24 అనేది వచ్చింది. ఓకేనా, సో మనం బోత్ సైడ్స్ ర్యాంక్స్ యాడ్ చేసుకుంటే 24 అనేది వచ్చింది. టోటల్ మన దగ్గర ఏముంది? టోటల్ 20 ఉంది. ఓకే, సో మనకు ఒక కేసు అనేది ఉంది. ఆ కేసు ఏంటంటే సో మినిమం టోటల్ అనేది ఒకటి ఉంటుంది. సో మినిమం టోటల్ అంటే ఏం లేదు, సో ఇక్కడ టోటల్ ఈజ్ అ లెస్ దాన్ సో లెఫ్ట్ సైడ్ ర్యాంక్ ప్లస్ రైట్ సైడ్ ర్యాంక్ అనమాట. ఓకేనా, సో అంటే ఈ బోత్ సైడ్స్ ర్యాంక్స్ని యాడ్ చేస్తే 24 అనేది వచ్చింది. ఇక్కడ టోటల్ ఏమో 20 ఉంది. ఓకేనా, సో దీన్ని మనం ఏమంటామంటే మినిమం టోటల్ కింద కన్సిడరేషన్లో తీసుకుంటాం, మినిమం టోటల్ కింద. ఓకే, సో నెంబర్ ర్యాంకింగ్ టెస్ట్లో ఈ ర్యాంకింగ్ బేసిస్ ఉన్నటువంటి క్వశ్చన్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మినిమం టోటల్ అంటే ఏంటిది, మ్యాక్సిమం టోటల్ అంటే ఎటువంటిది తెలియకుండా మాత్రం క్వశ్చన్స్ ఆన్సర్స్ చేయలేము దీనికి. సో ఇది మినిమం టోటల్ని మనం ఫైండ్ అవుట్ చేసేటువంటి ప్రాసెస్. మరి మినిమం టోటల్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి, ఎప్పుడైనా మినిమం టోటల్ నుండి బిట్వీన్ మెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి అని అనుకుంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెఫ్ట్ సైడ్ పర్సన్ రైట్ సైడ్ పర్సన్ ర్యాంక్స్ని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఏమవుతుందంటే 8 + 16 అనేది వస్తుంది. దీంట్లో నుంచి టోటల్ని సబ్ట్రాక్షన్ చేయాలి. టోటల్ ఎంత వస్తుంది? సో 20 అనేది వస్తుంది. ఇక్కడ 24, ఇది 20. సో 20 తర్వాత ఏమైంది మనకి బిట్వీన్ మెంబర్స్ 4 మెంబర్స్ వచ్చారు. ఇది మినిమం టోటల్ కదా, ఇది మినిమం టోటల్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే సో మినిమం టోటల్ అయినప్పుడు మాత్రమే 4 - 2 చేసి డిఫరెన్స్ అని చెప్పాలి. 4 - 2 ఏమవుతుంది? 2 మెంబర్స్. ఈ 2 మెంబర్స్ అనేవాళ్ళు రామ్ అండ్ సీత బిట్వీన్లో ఉంటారనమాట. 2 మెంబర్స్ అనేది మన ఆన్సర్ అవుతుంది. 2 ఎక్కడ ఉందో చూడండి, సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది. చాలా మెంబర్స్ 4 అనేది తీసుకుంటుంటారు. ఆ 4ని డైరెక్ట్గా ఎప్పుడు తీసుకోవాలి అంటే మనం మాక్సిమం టోటల్ అనేది మన దగ్గర ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి. ఓకేనా, సో ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 87. అండ్ లెట్స్ గెట్ ఇంటు ద క్వశ్చన్ నెంబర్ 88. సో 88 క్వశ్చన్ చెక్ చేద్దాం. 88 క్వశ్చన్లో స్టేట్, కాంటినెంట్, డిస్ట్రిక్ట్, కంట్రీ. కాంటినెంట్ అని అంటే మనకు తెలిసిందే ఖండము అనేది కాంటినెంట్. సో దాంట్లో కంట్రీ అనేది ఉంటుంది. కంట్రీలో మనకి స్టేట్ అనేది ఉంటుంది, స్టేట్లో మనకి డిస్ట్రిక్ట్ అనేది ఉంటుంది. ఈ డయాగ్రామ్ ఎక్కడ ఉంది? మనకి ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకేనా, సో మనకి ఈ క్వశ్చన్ అనేది వెన్ డయాగ్రామ్ బేస్ చేసుకుని ఉంది. 88కి ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ చూద్దాం 89. హౌ మెనీ స్క్వేర్స్ ఆర్ దెర్ ఇన్ ద గివెన్ ఫిగర్ అని ఇచ్చాడు. ఓకేనా, సో ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే చూడండి, దీంట్లో మనకి స్క్వేర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. స్క్వేర్స్ అంటే ఏంటివి? చతురస్రంలో. ఓకేనా, చతురస్రంలో చూడండి, అబ్జర్వ్ చేయండి. దీన్ని మనం ఎట్లా డీల్ చేయొచ్చు అంటే ఇక్కడ ఈ క్వశ్చన్లో పర్టికులర్గా
ఈ క్వశ్చన్లో మనకి ఏం అబ్జర్వ్ చేస్తున్నామంటే ఇక్కడ మనకి స్క్వేర్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఆ స్క్వేర్స్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఇది ఏ మ్యాట్రిక్స్ ఫార్మేట్లో ఏమన్నా ఉందేమో చెక్ చేసుకోవాలి. సో మ్యాట్రిక్స్ ఫార్మేట్లో ఉంది అని అంటే ఇక్కడ చూడండి, ఇంతవరకు తీసుకుంటే 1 2 3 4 అండ్ 1 2 3 4 ఫార్మేట్లో ఉంది. 4 into 4 మ్యాట్రిక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నా అంటే నేను 4 into 4 మ్యాట్రిక్స్ కాబట్టి దీన్ని 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అనేది చేయొచ్చు. 4 స్క్వేర్ అంటే 16, 3 స్క్వేర్ అంటే 9, 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది, ఇది 1 అవుతుంది. మొత్తం ఓవరాల్గా ఎంత వచ్చిందంటే 30 వచ్చింది. అది ఎంతవరకు అంటే ఓన్లీ ఇంతవరకే. ఓకే, సో మనం ఎక్స్ట్రా ఇక్కడ ఒకటి ఉంది కదా, దాన్ని కౌంట్ చేద్దాం. చూడండి, అబ్జర్వ్ చేయండి. దీన్ని తీసుకున్నట్లయితే ఇది 1, ఇది 2, ఇది 3. సో సింగిల్గా ఉన్న ఒక 3 ఉన్నాయి. ఆ 3 యాడ్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ 3 యాడ్ చేద్దాం, 33 అయ్యాయి. నెక్స్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇంకొక స్క్వేర్ అనేది ఉంది. ఇంకొక స్క్వేర్ ఏంటంటే ఇది మొత్తం ఓవరాల్గా ఇంకొక స్క్వేర్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఒక స్క్వేర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. చూడండి, ఈ స్క్వేర్ అనేది మనం కౌంట్ చేయలేదు కదా, ఆ స్క్వేర్ని కౌంట్ చేస్తే ఇంకొక స్క్వేర్ అనేది ఎక్స్ట్రా రావడానికి ఛాన్సెస్ ఉంది. ఆ స్క్వేర్ అనేది ఇక్కడ తీసుకుందాం. రైట్, ఎస్. సో +1 తీసుకున్నట్లయితే 30 + 4 ఏమవుతుందంటే 34 స్క్వేర్స్ అనేవి దీంట్లో ఉంటాయి. 34 అనేది ఎక్కడ చూడండి, 34 అనేది ఎక్కడ కనిపిస్తుంది అని అంటే మనకి 34 అనేది ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకేనా, 34 అనేది ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఇది మనం చేసే ప్రాసెస్ ఈ స్క్వేర్స్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ అవుదాం. నెక్స్ట్ క్వశ్చన్లో ఏముంది అని అంటే 90. క్యాలిక్యులేట్ ద నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ బిట్వీన్ 800 and 200 ఇంక్లూడింగ్ బోత్ ఇయర్స్ అని అన్నాడు. ఓకే, సో అందరికీ మనకు తెలుసు 100 ఇయర్స్ మనకి ఇంటర్వెల్స్లో 100 ఇయర్స్ ఇంటర్వెల్స్లో మనకి ఉండేది 24 లీప్ ఇయర్స్ అన్నమాట. 24 లీప్ ఇయర్స్. ఓకే, సో ఇది అందరికీ తెలిసిందే. మరి ఇక్కడ చెక్ చేసినట్లయితే 1800 టు మనం 2000 వరకు ఫైండ్ అవుట్ చేయాలి. 1800 to 2000. మరి 1800 to 1900 చూడండి, 1800 to 1900 దాకా మనకి ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయంటే 24 లీప్ ఇయర్స్ ఉంటాయి. 24 లీప్ ఇయర్స్ ఉంటాయి. ఓకేనా, ఎందుకంటే 100 ఇయర్స్ ఇంటర్వెల్ అనేది ఉంది. నెక్స్ట్ 1900 నుంచి 2000 దాకా తీసుకుంటే 24 లీప్ ఇయర్స్ ప్లస్ 1 లీప్ ఇయర్ ఉంటుందన్నమాట. 1 లీప్ ఇయర్ మొత్తం మీద 24 48 + 1 49 లీప్ ఇయర్స్ ఉంటాయి. ఎట్లా అంటే చూడండి, యాక్చువల్లీ స్టార్టింగ్ ఇయర్ అనేది ఇక్కడ సెంచరీ నాన్ లీప్ ఇయర్ అనమాట. అంటే ఇది సెంచరీ అవుతుంది అండ్ లీప్ ఇయర్ కాదు, ఇది నాన్ లీప్ ఇయర్ అవుతుంది అనమాట. నాన్ లీప్ ఇయర్ ఇది కూడా ఏమవుతుంది, నాన్ లీప్ ఇయర్ అనేది అవుతుంది. ఓకేనా, ఇక్కడ ఇది నాన్ లీప్ ఇయర్ అవుతుంది, సెంచరీయే నాన్ లీప్ ఇయర్. అండ్ ఇది కూడా ఏమవుతుందంటే సెంచరీనే అవుతుంది, నాన్ లీప్ ఇయర్ అనేది అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 24 లీప్ ఇయర్సే ఉంటాయి. ఎప్పుడైతే నాన్ లీప్ ఇయర్ అండ్ ఎండింగ్ విత్ 100 ఇయర్స్ అనేది ఎండ్ అయ్యేటప్పుడు లీప్ ఇయర్ తోటి ఎండ్ అయిందని అనుకోండి. సో ఇక్కడ 24 అండ్ ఎండింగ్లో ఉన్నటువంటి 2000 అనేది లీప్ ఇయర్ అవుతుంది కాబట్టి 25 అనేవి వస్తాయి. 24 లీప్ ఇయర్స్ ప్లస్ 2000 కోసం ఈ 1 ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి 49 లీప్ ఇయర్స్ అవుతాయి. ఓకేనా, సో మరి 49 ఎక్కడ చూడండి, సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది. 49 అనేది మన ఆన్సర్ దీనికి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 91 చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 91, ఏస్ మదర్ ఈజ్ సిస్టర్ ఆఫ్ బి అంట. సో ఏ వాళ్ళ మదర్ చూడండి, అబ్జర్వ్ చేయండి. ఏ వాళ్ళ మదర్ అంట, బి వాళ్ళ సిస్టర్ అంట. బి వాళ్ళ సిస్టర్. ఓకే, నెక్స్ట్ అండ్ డాటర్ ఆఫ్ సి అని అంట. ఏ వాళ్ళ మదర్ బికి సిస్టర్ అవుతుంది అండ్ డాటర్ ఆఫ్ సి అంట. సి వాళ్ళ డాటర్ కూడా అంట ఏ వాళ్ళ మదర్. అంటే ఇక్కడ ఏమి చూడండి ఇన్ఫర్మేషన్, ఏ వాళ్ళ మదర్ బికి సిస్టర్ అవుతుందంట, సికి ఏమో డాటర్ అవుతుందంట. ఓకే, డి ఈజ్ ద డాటర్ ఆఫ్ బి అంట. బికి ఇక చూడండి, బికి డాటర్ ఎవరు అవుతారంటే డి అవుతారంట. ఓకే, ఇట్లా తీసుకున్నాం. ఎందుకంటే డి ఈజ్ ద డాటర్. డి ఒక కుమార్తె అని చెప్తున్నాడు. ఎవరికి కుమార్తె అని అంటే బికి. నెక్స్ట్ బి అండ్ సిస్టర్ ఆఫ్ ఈ అని అన్నాడు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, డి ఈజ్ ద డాటర్ ఆఫ్ బి. డి అనే పర్సన్ బికి కుమార్తె డాటర్ అవుతుందంట. ఇదే డి అనే పర్సన్ అయితే ఈకి సిస్టర్ అవుతుందంట. ఈకి సిస్టర్ అంటే ఇంతే కదా తీసుకోవాల్సిన, సేమ్ జనరేషన్. ఓకే, నెక్స్ట్ హౌ ఈజ్ సి రిలేటెడ్ టు ఈ అని అంట. హౌ ఈజ్ సి రిలేటెడ్ టు ఈ. ఈకి ఇక్కడ చూడండి, టు ఈ అని అంటే ఈయనకు సి ఏమగును అని అంటే ఇక్కడ ఈ సి అనే పర్సన్ ఫీమేల్ అయితేనేమో అమ్మమ్మ లేదా నాయనమ్మ అవుతుంటారు. ఓకేనా, ఫీమేల్ అయితేనేమో అమ్మమ్మ అవుతుంటారు. నెక్స్ట్ ఒకవేళ జెంట్ అయితేనేమో తాతయ్య అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. సో అందుకనే గ్రాండ్ మదర్ ఆర్ గ్రాండ్ ఫాదర్ అనేది ఇక్కడ ఛాన్సెస్ ఉంది కదా. ఇఫ్ సపోజ్ మీరే ఈ అని అనుకుంటే సి మీకు అయితే అమ్మమ్మ లేదా తాతయ్య అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. సో అది మనకి 4th ఆప్షన్ కూడా కనిపిస్తుంది. చూడండి, ఇట్లా ఉంది క్వశ్చన్. నెక్స్ట్ 92 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 92లో ఏ వాచ్ విచ్ గెయిన్స్ యూనిఫామ్లీ 2 minutes slow at noon on Monday and is 4 minutes 48 seconds at 2 PM on the following Monday. At what time between it was correct అని ఇచ్చాడు. ఓకే, ఇది కొంచెం మనకి
కాంప్లికేటెడ్ క్వశ్చన్. సో క్లాక్స్ బేస్ చేసుకొని మనకి డిఫరెంట్ క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి కదా, ఇది కొంచెం మనకి ఎక్కువ టైం తీసుకోవడానికి ఛాన్సెస్ అనేది ఉంది. రైట్, ఒకసారి నేను ఏం చేశానంటే ఈ క్వశ్చన్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ వైజ్గా మనం ఆన్సర్స్ అనేవి చేద్దాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 minutes అండ్ 4 minutes 48 secondsని ఇక్కడ స్లో ఉంది, ఇక్కడ ఫాస్ట్ ఉంది. ఒక స్లో అని అంటే మైనస్ అవుతుంది, స్లో అంటే మైనస్ అండ్ ఫాస్ట్ అంటే ప్లస్. ఇట్లాంటి కండిషన్లో మనం ఏం చేయాలంటే ఈ రెండింటిని యాడ్ చేసుకోవాలి. ఈ రెండింటిని ఏం చేయాలంటే యాడ్ చేయాలి. ఏమేమి యాడ్ చేయాలంటే 2 minutesని అండ్ 4 minutes 48 secondsని యాడ్ చేసుకోవాలి. మరి యాడ్ చేద్దాం చూడండి రఫ్లో. సో 2 minutes ప్లస్ 4 minutes 48 secondsని యాడ్ చేయడం అంటే ఈ 48 seconds మినిట్స్లో కన్వర్ట్ చేస్తున్నాం. 12 4s అండ్ 12 5s. ఓకే, సో మరి 4 ఇక్కడ చూసినట్లయితే 4 అనేది ఇక్కడ ఉంది, ఈ 2 + 4ని యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుంటే 6 4/5 అవుతుంది. 6 4/5 అంటే దీని వాల్యూ ఏమవుతుందనంటే 5 6 are 30, 5 6 are 30, 30 + 4 34/5 అనేది అవుతుంది. ఓకేనా, ఈ రెండు యాడ్ చేస్తే 34/5 అనేది వచ్చింది. ఇవి మినిట్స్ అనమాట. ఓకేనా, ఇవి మినిట్స్. ఓకే, 34/5 minutes అనేది వచ్చింది. 34/5 minutes. ఓకేనా, ఈ 34/5 minutes టోటల్ డిఫరెన్స్ అనేది చూపిస్తుంది. అది ఎన్ని అవర్స్కి అని అంటే ఇక్కడ ఎక్కడనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మండే నూన్ అని ఇచ్చాడు అనమాట. మండే నూన్ అంటే ఏంది? సో మండే 12 o'clockకి. సో మరి మండే 12 o'clock నుంచి ఫాలోయింగ్ మండే అంటే ఏంది? ఫాలోయింగ్ మండే అంటే నెక్స్ట్ మండే ఎక్కడ వరకు తీసుకోవాలి? 2 PM దాకా తీసుకోవాలి. అంటే చూడండి, సపోజ్ ఇప్పుడు మనకి ప్రజెంట్ ఇది మండే రోజు అని అనుకుంటే ఈ మండే 12 PM నుంచి నెక్స్ట్ వచ్చే మండే 2 PM దాకా, అంటే 7 days, 1 week + 2 hours. 7 × 24 అనేది ఏమవుతుంది? 7 × 24 అంటే మనకి 168 hours అవుతుంది. ప్లస్ టోటల్గా ఓవరాల్గా 170 hours అనేది అవుతుంది. 170 hours. ఓకే, సో 170 hours ఎక్కడ నుంచి? మండే 12 PM నుంచి నెక్స్ట్ వచ్చే మండే 2 PM దాకా మొత్తం మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి. 170 hours అనేది వస్తుంది. 170 hours తీసుకుందాం. కానీ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 minutes కోసం మనం క్రాస్ మల్టిప్లై చేద్దాం. అంటే 34/5 minutes డిఫరెన్స్ చూపించడానికి 170 hours అయితే ఓన్లీ 2 minutes డిఫరెన్స్ చూపించడానికి ఎన్ని అవర్స్ పడుతుంది అనేది క్యాలిక్యులేషన్ చేయాలి మనం. ఓకే, సో మరి అట్లాంటప్పుడు ఏమవుతుందంటే 2 ఇంటూ ఇక్కడ 5/34గా తీసుకోవచ్చు. 5/34 × 170 అనమాట. ఓకే, సో 34తో మనం ఎన్ని టైమ్స్ కట్ చేయొచ్చు అంటే 170ని ఇక్కడ 5 times కట్ చేయొచ్చు. 5 × 5 25, 25 × 2 50 hours అవుతుంది అనమాట. ఓకే, సో 50 hours అనేది వచ్చింది. 50 hours టైం పడుతుంది. 2 hours ఇక్కడ చూడండి, 2 minutes మనకి అది డిఫరెన్స్ చూపించాలంటే 50 hours అనేది టైం పడుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ ఇన్ఫర్మేషన్ వైజ్గా అక్కడ ఇచ్చినటువంటి టైమింగ్ అనేది 2 minutes ఎక్కడి నుంచి తీసుకున్నాం మనం? 2 minutes అసలు ఎప్పుడు చూపిస్తుంది డిఫరెన్స్ అనేది? 2 minutes ఎప్పుడు చూపిస్తుందని అంటే మండే ఎప్పుడు చూపిస్తుందని అంటే మండే నూన్ అంటే 12 కదా, 12 o'clockకి 12 PMకి చూపిస్తుంది. దానికి ఏం యాడ్ చేయాలంటే 50 hours యాడ్ చేయాలి. మనం 50 hours యాడ్ చేయడం అంటే ఇక్కడ చూడండి, 50 hours యాడ్ చేయడం అంటే 48 + 2 యాడ్ చేయడమే కదా. 48 hours అని అంటే 2 days యాడ్ చేసిన తర్వాత +2 hours యాడ్ చేయాలి. మరి ఇక్కడ మనం మండే 12 PMకి 48 hours యాడ్ చేయడం అంటే 2 రోజులే కదా. సో ఒక రోజు యాడ్ చేస్తేనేమో ట్యూస్డేకి వస్తాం, ఇంకొక రోజు యాడ్ చేస్తేనేమో వెన్స్డేకి వస్తాం. వెన్స్డేకి వచ్చిన తర్వాత వెన్స్డే 12 PM నుంచి 2 days యాడ్ చేయాలి, 2 hours యాడ్ చేయాలి. అంటే వెన్స్డే 2 PM అనేది అవుతుంది. ఓకేనా, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ 50 hours అంటే 48 hours యాడ్ చేసుకొని 2 hours యాడ్ చేయాలి. 48 hours యాడ్ చేసినప్పుడు ఎక్కడికి వస్తాం మనం? వెన్స్డే 12 PM దగ్గరికి వస్తాం. ఓకేనా, సో మండే నుంచి ట్యూస్డేకి 1 day అండ్ ట్యూస్డే నుంచి వెన్స్డేకి సెకండ్ యాడ్ చేసిన తర్వాత ఇంకా 2 గంటలు ఎక్స్ట్రా ఉన్నాయి కదా, 2 గంటలు యాడ్ చేసుకుంటే 12 నుంచి 2కి వస్తాం అనమాట. వెన్స్డే 2 PM అనేది వస్తుంది. వెన్స్డే 2 PM ఎక్కడ ఉంది చూడండి, సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకేనా, ఇది క్వశ్చన్ నెంబర్ 92. అండ్ క్వశ్చన్ నెంబర్ 93 చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 93లో ఇట్లా ఉంది క్వశ్చన్. Which letter should be 9th to the left of 9th letter from the right if the first half of the given alphabets is reversed అని ఇచ్చాడు. మరి ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఆల్ఫాబెట్స్ ఆర్ రివర్స్డ్ అని అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫస్ట్ హాఫ్ అంటే A to M కదా. సో A to M అని అంటే ఇక్కడ మనం ఏగా ఇట్లా తీసుకున్నాము. నెక్స్ట్ N నుంచి Z దాకా మాత్రం యాజ్ ఇట్ ఈస్గానే ఉంటాయి అవి. ఓకే, సో మరి ఇంగ్లీష్ వర్షన్ ఇంగ్లీష్ వర్షన్ అనేది డిఫరెంట్గా తీసుకోవాలి, దీనికి తెలుగు మీడియం వర్షన్ అనేది డిఫరెంట్గా తీసుకోవాలి. మరి ఇంగ్లీష్ మీడియం వర్షన్ తీసుకున్నట్లయితే దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ 9th letter to the left అని ఇచ్చాడు. సో 9th letter to the left అని అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ 9th letter, లెఫ్ట్ సైడ్ 9th letter అండ్ నెక్స్ట్
నైన్త్ లెటర్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ అని ఇచ్చాడు. నైన్త్ లెటర్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ అని అంటే ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి, రైట్ సైడ్ నైన్త్ లెటర్, మన లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఆపోజిట్స్ కాబట్టి యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే 18 అనేది వస్తుంది. సో ఇక్కడ రైట్ సైడ్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి రైట్ సైడ్ 18th లెటర్. మరి రైట్ సైడ్ 18th లెటర్ అని అంటే జెడ్ దగ్గర నుంచి కదా, ఇది రైట్ సైడ్ ఎండ్, ఇక్కడ నుంచి మనం 18th లెటర్ అంటే ఏ నుంచి ఎం మధ్యలో చెప్పాలి. మరి దీంట్లో 13 లెటర్స్ మాత్రం యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఉండనే ఉంటాయి. సో మరి ఏ నుంచి 5th లెటర్ చెప్పాలి. ఏ నుంచి 5th లెటర్ ఏమొస్తుంది, ఈ అనేది వస్తుంది. ఈ ఎక్కడ ఉందో చూడండి, సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఈ అనేది సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఇది మనం చేసే ప్రాసెస్, ఇది ఇంగ్లీష్ మీడియం వర్షన్లో అయితే. అదే సపోజ్ మనం తెలుగు మీడియం వర్షన్లో అయితే ఇక్కడ చూడండి, ఆంగ్ల అక్షరమాలలోని మొదటి సగ భాగం తిప్పి రాయాలంటే రాసినాము. కుడివైపు నుండి 9వ అక్షరం, కుడివైపు నుండి 9వ అక్షరమునకు ఎడమ వైపున గల 9వ అక్షరం, ఎడమ వైపున గల 9వ అక్షరం. మరి రైట్ సైడ్ 9th లెటర్, లెఫ్ట్ సైడ్ 9th లెటర్ అంటే యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసుకున్న తర్వాత ఎప్పుడైనా కానీ చూడండి, తెలుగు మీడియం వర్షన్లో చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే టాప్ సైడ్ నుంచి ఏదైతే లెటర్ ఉందో అది తీసుకోవాలి. అంటే మనం రైట్ సైడ్ నుంచి 18th లెటర్ చెప్పాలి. మరి ఇక్కడ రైట్ సైడ్ అంటే ఇది, రైట్ సైడ్ నుంచి 18th లెటర్ అంటే మనకి ఏ నుంచి ఎం బిట్వీన్లో అనేది ఉంటుంది అది. నెక్స్ట్ మరి జెడ్ నుంచి రైట్ సైడ్ 13th లెటర్ అంటే ఎన్ వరకు వస్తుంది. ఇవి ఫిక్స్డ్ అనే ఉంటాయి, అవి ఏం చేంజ్ కావు. మరి ఇక్కడ నుంచి ఇంకొక ఫిఫ్త్ లెటర్ రావాలి. ఏ నుంచి 5th లెటర్ ఏమవుతుంది అంటే ఈ అవుతుంది. సో ఈ అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఇది చేసే ప్రాసెస్ అనేది. సో మనకి ఇంగ్లీష్ అండ్ తెలుగు వర్షన్స్లో అయితే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 94. ఏ కలర్డ్ క్యూబ్ ఈస్ కట్ ఇన్ టు 216 స్మాలర్ క్యూబ్స్, దెన్ హౌ మెనీ స్మాలర్ క్యూబ్స్ ఆర్ దేర్ విచ్ హ్యావ్ అట్లీస్ట్ 2 సర్ఫేసెస్ పెయింటెడ్ అని అన్నాడు. ఓకే, ఇక్కడ చూడండి, ఇఫ్ సపోజ్ మనకి ఇక్కడ ఫస్ట్ కన్సిడరేషన్లోకి తీసుకున్నట్లయితే అట్లీస్ట్ 2 అని అంటే దాని మీనింగ్ చూడండి. అట్లీస్ట్ 2 అని అంటే 2 సర్ఫేసెస్ పెయింటెడ్ క్యూబ్స్ తీసుకోవాలి. అంటే ఓన్లీ 2 సర్ఫేసెస్కి కలర్స్ ఉన్నవి తీసుకోవాలి. ప్లస్ దాంతోపాటు ఏం తీసుకోవాలంటే 3 సర్ఫేసెస్కి కలర్స్ ఉన్నవి కూడా తీసుకోవాలి. మరి దీనికి ఫార్ములా ఏముందనంటే 12 × n-2 అనేది ఉంది. సో ఇవైతేనేమో ఒక 8 అనేవి ఉంటాయి అనమాట. దీన్ని అప్లై చేస్తే మనకి అట్లీస్ట్ 2 అనేది తెలుస్తుంది. మరి ఇక్కడ ఫస్ట్ ఇట్లా చేయాలి అని అంటే ఎన్ వాల్యూ అనేది తెలియాలి. మరి ఎన్ వాల్యూ అనేది ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి. సో 216, n క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 216 అయితే మరి ఎన్ వాల్యూ ఏమవుతుంది అంటే ఇక్కడ చూడండి, క్యూబ్ రూట్ ఆఫ్ 216 అంటే ఏమవుతుంది, క్యూబ్ రూట్ ఆఫ్ 216 అంటే ఏమవుతుంది చూడండి, 6 అవుతుంది అనమాట. ఓకే, సో మరి ఎన్ వాల్యూ ఏముందంటే 6 ఉంది. మరి ఇక్కడ అప్లై చేద్దామా దీన్ని, 12 × 6 - 2, 12 × n అంటే ఏమవుతుంది 6 కదా, 6 - 2 అంటే 12 × 4, 12 × 4 తీసుకుందాం. 12 × 4 48, 48 + 8 టోటల్గా ఇక్కడ తీసుకున్నట్లయితే ఇవి మనకు ఒక 48, ఒక 8 అనేది తీసుకున్నట్లయితే 56 అనేది అవుతుంది. ఓకే, సో 56 అనేది ఏ ఆప్షన్లో ఉంది చూడండి, 56 అనేది మనకి థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఇది చేసే ప్రాసెస్. ఓకేనా, అట్లీస్ట్ 2కి మీనింగ్ తెలియాలి. అట్లీస్ట్ 2 అని అంటే 2 సర్ఫేసెస్కి కలర్ ఉన్నవి, అంతకన్నా ఎక్కువ కలర్స్ ఉన్నవి కావాలన్నమాట. సో అది 2 సర్ఫేసెస్ అంటే 12 × n-2, 3 సర్ఫేసెస్ అంటే 8. నెక్స్ట్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ 95. క్వశ్చన్ నెంబర్ 95లో ఇట్లా ఉంది, ఇఫ్ a + b మీన్స్ a ఈజ్ ద ఫాదర్ ఆఫ్, ప్లస్ మీన్స్ ఫాదర్ అనేది చెప్తున్నాడు, మైనస్ మీన్స్ మదర్ అని చెప్తున్నాడు, స్టార్ మీన్స్ అయితేనేమో బ్రదర్ అని చెప్తున్నాడు, పర్సంటేజ్ మీన్స్ ఏమని చెప్తున్నాడు అంటే సిస్టర్ అని చెప్తున్నాడు అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మనకి ఈ క్వశ్చన్లో ఇన్ఫర్మేషన్ వైజ్గా మనకి ఇక్కడ చెక్ చేసినట్లయితే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మైనస్ ఉంది. మైనస్ అంటే ఏమి ఇచ్చాడు చూడండి, మైనస్ అని అంటే మదర్ అనేది ఇచ్చాడు, మైనస్ అంటే మదర్ తల్లి. నెక్స్ట్ స్టార్ అంటే ఏమని చూడండి, స్టార్ అంటే ఏమవుతుంది బ్రదర్ అనేది అవుతుంది. ఓకే, సో క్వశ్చన్ ఏమి అడిగాడంటే చూడండి, హౌ ఈజ్ క్యూ రిలేటెడ్ టు ఎస్ అంటే ఎస్ మీరే అయితే ఎస్ నాకు క్యూ ఏమగును అని ఇచ్చాడు అనమాట. ఎస్ నాకు క్యూ ఏమవుతాడని ఇచ్చాడు, ఇతను ఏమవుతాడని ఇచ్చాడు అనమాట. ఇక్కడ ఎస్ అనే పర్సన్ ఉన్నాడు, ఎస్ వాళ్ళ మదర్ ఆర్ వాళ్ళ బ్రదర్ క్యూ అనమాట. అంటే ఎస్కి క్యూ ఏమవుతారంటే మదర్ వాళ్ళ బ్రదర్ అంటే ఎవరు, అంకులే కదా. సో అంకుల్ అనేది ఎక్కడ ఉంచండి, సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఇది చేసే ప్రాసెస్. దీనికోసం మనం డయాగ్రామ్ డ్రా చేయాల్సిన నీడ్ ఏం లేదు. సో డైరెక్ట్గా ఎస్ - ఆర్ అంటే మైనస్ అంటే మదర్ అనేది ఉంది, స్టార్ మీన్స్ ఏమవుతుందంటే బ్రదర్ అనేది ఉంది. మరి ఎస్ నుంచి క్యూ ఇట్లా ఉన్నాడు కదా, ఎస్ నుంచి క్యూ ఇట్లా రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వస్తున్నాడు కాబట్టి మరి ఈ రిలేషన్ అనేది ఇట్లా ఉంది. ఎస్ వాళ్ళ మదర్ ఎవరు అవుతారంటే ఆర్ అవుతారు, ఆర్ వాళ్ళ బ్రదర్ ఎవరు అవుతారంటే క్యూ అవుతారు. అంటే మదర్ వాళ్ళ బ్రదర్ ఏమవుతాడంటే అంకుల్ అనేటువంటి వర్డ్ తోటి మనం ఆన్సర్ క్లోజ్ చేసేసాం. నెక్స్ట్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ 96. ఇఫ్ డే బిఫోర్ ఎస్టర్డే వాజ్ సాటర్డే, దెన్ విచ్ డే విల్ బీ హెల్డ్ డే ఆఫ్టర్ టుమారో అని ఇచ్చాడు. ఎప్పుడైనా చూడండి, డే బిఫోర్ ఎస్టర్డే అని అంటే డే బిఫోర్ ఎస్టర్డే. ఓకేనా, డే బిఫోర్ ఎస్టర్డే అంటే దాని మీనింగ్ ఏమవుతుందంటే 2 days అనమాట. ఓకేనా, ప్రెసెంట్ ఈ రోజు నుంచి 2 daysగా కన్సిడరేషన్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ డే ఆఫ్టర్ టుమారో. సో డే ఆఫ్టర్ టుమారో అంటే ఏం తీసుకోవాలి అని అంటే 2 daysగా కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. ఓకేనా, సో టోటల్ ఎన్ని డేస్ ఉన్నాయి, 4 odd days ఉన్నాయి. 4 odd days వచ్చాయి అనమాట, 4 odd days.
మనకి ఇక్కడ సాటర్డే నుంచి మనం వెళ్తుంది ఎక్కడికి, డే ఆఫ్టర్ టుమారోకి, కాబట్టి సాటర్డే +4 చేయాలి. సాటర్డే +4 అనేది ఏమవుతుంది, శనివారము +4 అని అంటే ఆదివారము, సోమవారము, మంగళవారం, బుధవారం. సో అంటే ఇక్కడ వెడ్నెస్డే రావడానికి ఛాన్సెస్ ఉంది, వెన్స్డే. ఓకే, సో వెన్స్డే అనేది బుధవారం మన ఆన్సర్ అనేది అవుతుంది. బుధవారం, ఆ బుధవారం ఎక్కడుందో చెక్ చేద్దాం. బుధవారం అనేది ఎక్కడుంది చూడండి, థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది. 96కి ఆప్షన్ ఏమవుతుందంటే 3 అనేది అవుతుంది. 97 చెక్ చేద్దాం. 97 చెక్ చేసినట్లయితే ABCDEF G and H are sitting around a circle facing the center. E and G always sit next to each other. D sits third to the right of C. F sits second to the left of H. C never sits next to A, while D never sits next to G. H is not the neighbor of D and C అని ఇచ్చాడు. ఓకే, ఇక్కడ మొత్తం 8 మెంబర్స్ గురించి చెప్తున్నాడు ఇన్ఫర్మేషన్. 8 మెంబర్స్ గురించి ఇట్లా ఉంది. సో 8 మెంబర్స్ అనే వాళ్ళని నేను సర్కిల్లో నోట్ చేస్తున్నాను చూడండి. 8 మెంబర్స్ అనే వాళ్ళని సర్కిల్లో నోట్ చేస్తున్నాను. సో వీళ్ళందరూ కూడా ఈక్వల్ డిస్టెన్సెస్లో ఉంటే ఇట్లా ఉంటారు అనమాట. వీళ్ళందరూ కూడా ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటే ఇట్లా ఉంటారు. ఇట్లా నోట్ చేశాను. నెక్స్ట్ చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ D సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ C అని అన్నాడు. Cని ఇక్కడ తీసుకొని వీళ్ళందరూ కూడా సెంటర్కే ఫేస్ చేస్తే Cకి రైట్ సైడ్ చూడండి, థర్డ్ రైట్గా ఉన్నాడు. Cకి రైట్ సైడ్ అని అంటే ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ అండ్ థర్డ్ ప్లేస్. మరి ఇక్కడ ఎవరు ఉంటారని అంటే D అనే పర్సన్ ఉంటాడు. D అనేటువంటి పర్సన్ ఇక్కడ ఉంటాడు అనమాట. నెక్స్ట్ అండి, ఇక్కడ చెక్ చేసినట్లయితే F సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ H అని ఇచ్చాడు. C నెవర్ సిట్ నెక్స్ట్ టు A అని ఇచ్చాడు. C అనే పర్సన్ ఏ పక్కన కూర్చోడు అంటే ఈ ప్లేస్లో A ఉండడు, ఈ ప్లేస్లో కూడా ఏ ఉండడు. ఓకేనా, సో ఏ ప్లేస్లో ఉంటాడు అని అంటే సి పక్కన మాత్రం ఉండడు. ఓకే, నెక్స్ట్ సి నెవర్ సిట్స్ నెక్స్ట్ టు ఏ, వైల్ ఇక్కడ చూడండి, వైల్ డి నెవర్ సిట్స్ నెక్స్ట్ టు జి అని ఇచ్చాడు అనమాట. అంటే జి పక్కన డి కూర్చోడన్నా, డి పక్కన జి కూర్చోడన్నా సేమ్ ఒకటే. జి ఇక్కడ ఉండడు, ఇక్కడ ఉండడు. ఓకేనా, సో జి అనే పర్సన్కి ఇక్కడ ఛాన్స్ లేదు, ఇక్కడ ఛాన్స్ లేదు. ఏ అనే పర్సన్కి ఇక్కడ ఛాన్స్ లేదు, ఇక్కడ ఛాన్స్ లేదు. ఓకే, కూర్చోడానికి. నెక్స్ట్ చూడండి, హెచ్ ఈజ్ నాట్ ద నైబర్ ఆఫ్ డి అండ్ సి. హెచ్ అనే పర్సన్ డికి కానీ సికి కానీ నైబర్ కాదంట. అంటే హెచ్ అనే పర్సన్ ఇక్కడ ఉండడు, హెచ్ అనే పర్సన్ ఇక్కడ ఉండడు. ఎందుకనంటే డి అండ్ సిలకి పక్కనే మాత్రం హెచ్ ఉండడంట. సో హెచ్ ఇక్కడ ఉండడు, ఇక్కడ ఉండడు, హెచ్ ఇక్కడ కూడా ఉండడు, హెచ్ ఇక్కడ కూడా ఉండడు. అంటే హెచ్ ఉండడానికి ఛాన్సెస్ ఏముంది అని అంటే హెచ్ ఉండడానికి ఈ 2 ప్లేస్లోనే ఛాన్స్ ఉంది. మరి హెచ్ ఉండడానికి ఈ 2 ప్లేస్లో ఛాన్స్ అని అంటే హెచ్ యొక్క రెండవ ఎడమగా ఎఫ్ కలడంట. హెచ్ యొక్క రెండవ ఎడమగా ఎఫ్ కలడు అని అంటే ఇక మనం కంపల్సరీగా హెచ్ని ఎక్కడ తీసుకోవాలి, ఇక్కడ తీసుకుంటేనే హెచ్ అనే పర్సన్ సెంటర్కి ఫేస్ చేస్తే ఎడమ వైపున రెండవ ప్లేస్లో ఇక్కడ ఎఫ్ అనేది ఉండాలి. ఓకేనా, సో ఇక్కడ తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ అండి, ఈ మరియు జీలు పక్క పక్కనే కూర్చొని ఉంటారంట. ఈ మరియు జీలు పక్క పక్కనే ఉండాలి అని అంటే 2 ప్లేస్లు పక్క పక్కనే ఎక్కడ ఉన్నాయి చూడండి, 2 ప్లేస్లు పక్క పక్కన ఇక్కడే ఉన్నాయి. మరి ఇక్కడ ఈ మరియు జీలు పక్క పక్కనే ఉండాలంటే జీ ఇక్కడ ఉండకూడదు, అంటే ఈ అనే పర్సన్ ఇక్కడ ఉండొచ్చు అండ్ జీ అనే పర్సన్ ఇక్కడ ఉండొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో మరి ఏ అనే పర్సన్ ఇక్కడ ఉండకూడదు. ఇంకా మిగిలిపోయింది ఎవరు మనకి, ఏ అనే పర్సన్ మిగిలాడు, బి అనే పర్సన్ మిగిలాడు. ఏ ఇక్కడ ఉండకూడదు అంటే ఏ ఇక్కడే కదా ఉండాల్సింది. అండ్ రిమైనింగ్ పర్సన్ ఎవరు ఉన్నారు, బి అనే పర్సన్ ఇక్కడ ఉన్నాడు. ఇట్లా తీసుకున్నాం అనమాట. ఓకేనా, సో మొత్తం అరేంజ్మెంట్ అనేది సెట్ చేసాము. సో ఇక్కడ దీని ప్రకారం తీసుకున్నట్లయితే హూ ఈ సిట్టింగ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ డి అని అన్నాడు. డీకి ఇమీడియట్ రైట్లో, డీకి వెంటనే కుడివైపు ఎవరు ఉన్నారు చూడండి, ఎఫ్ అనేటువంటి పర్సన్ ఉన్నాడు. ఎఫ్ అనే పర్సన్ ఎక్కడ ఉన్నారంటే ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తున్నారు చూడండి. ఇది మనం చేసే ప్రాసెస్ సీటింగ్ అరేంజ్మెంట్లో. ఓకే, సో నెక్స్ట్ 97 క్వశ్చన్ అనేది తీసుకున్నాము. 98 అనేది కూడా ఉంది, దీన్ని బేస్ చేసుకునే. మన 98లో ఏమడిగాడో క్వశ్చన్ చెక్ చేద్దాం. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ డి విత్ రెస్పెక్ట్ టు జీ. జీ వద్ద నుంచి చూస్తే డి యొక్క స్థానం అంట. జీ వద్ద నుంచి చూస్తే డి యొక్క స్థానం చూడండి, అబ్జర్వ్ చేయండి. జీ వద్ద నుంచి చూస్తే డి యొక్క స్థానం ఇక్కడ రెండవ కుడి లేకపోతే 1 2 3 4 5 6 ఆరవ ఎడమ లేదా, ఓకే, సో ఆరవ ఎడమ లేదా 6th లెఫ్ట్ లేదా సెకండ్, ఓకేనా, రెండవ కుడి. ఓకే, రెండవ కుడి. మరి చెక్ చేద్దాం, ప్రీవియస్ ఉన్నటువంటి క్వశ్చన్ వైజ్గా మనం ఏమైతే ఉందో చెక్ చేద్దాం. సెకండ్ టు ద లెఫ్ట్ అనేది ఉంది, సెకండ్ లెఫ్ట్ అసలు కాదు. ఓకేనా, 6th టు ద లెఫ్ట్ అని ఉంది. ఓకేనా, 6th లెఫ్ట్ అనేది కరెక్టే కదా, ఇక్కడ నోట్ చేశాను చూడండి. 6th లెఫ్ట్ అనేది చెక్ చేసినట్లయితే ఆరవ ఎడమ. సో జీ నుంచి డి స్థానం అనేది 1 2 3 4 5 6. జీకి లెఫ్ట్ సైడ్ మొత్తం ఇది 6th ప్లేస్లో డి ఉన్నాడు అనమాట. సో పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఇది 97 అండ్ 98 క్వశ్చన్స్కి. మరి 99 క్వశ్చన్ చూద్దాం. స్టడీ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ బిలో. పాయింట్ ఆర్ ఈజ్ 7 meters ఆఫ్
పాయింట్ ఏ అని ఇచ్చాడు అనమాట. ఓకే, సో మనం దీన్ని పాయింట్ ఏగా కన్సిడరేషన్కి తీసుకుందాం. దీన్ని మనం పాయింట్ ఏగా కన్సిడరేషన్కి తీసుకుంటే ఇక్కడ నుంచి నార్త్ డైరెక్షన్, ఇక్కడ నుంచి నార్త్ 7 మీటర్స్ డిస్టెన్స్లో ఎవరున్నారంటే ఏ ప్లేస్ ఉంది అని అంటే ఆర్ అనే పాయింట్ ఉందంట. ఓకే, సో ఇక్కడ నుంచి చూడండి నెక్స్ట్ పాయింట్ ఎన్ ఈజ్ 6 మీటర్స్ ఈస్ట్ ఆఫ్ ఏ అని ఇచ్చాడు అనమాట. ఓకే, ఇది పాయింట్ ఆర్. అండ్ ఇక్కడ నుంచి ఏ నుంచి చూసినట్లయితే 6 మీటర్స్ ఈస్ట్ డైరెక్షన్లో ఎవరున్నారు అని అంటే పాయింట్ ఎన్ ఉందనంట. ఓకేనా, సో ఇది 6 మీటర్స్ ఈస్ట్ డైరెక్షన్. ఓకే, నెక్స్ట్ ఫ్రమ్ పాయింట్ ఎన్ అండ్ కవర్స్ ఏ, ఇక్కడ ఇట్లా ఇచ్చాడు. అంకిత్ స్టార్ట్స్ వాకింగ్ ఇన్ నార్త్ డైరెక్షన్ ఫ్రమ్ పాయింట్ ఎన్ అని ఇచ్చాడంట. ఓకే, అండ్ కవర్స్ ఏ సర్టన్ డిస్టెన్స్, ఎంత డిస్టెన్స్ వెళ్ళాడో తెలియదు కానీ కొంత డిస్టెన్స్ అయితే ట్రావెల్ చేశాడంట. అండ్ రైట్ టర్న్ తీసుకోండి అండ్ అగైన్ కవర్స్ 8 మీటర్స్ అండ్ రీచ్ పాయింట్ ఎక్స్ అనంట. ఇక్కడ చూడండి ఈ ఎన్ వద్ద నుంచి అంకిత్ అనేటువంటి పర్సన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి స్ట్రైట్గా కొంచెం దూరం వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత రైట్ సైడ్కి తిరిగి 8 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడంట. మరి రైట్ సైడ్కి తిరిగి 8 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత రైట్ సైడ్కి తిరిగి 8 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఎక్స్ అనే పాయింట్ని రీచ్ అయ్యాడంట. ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఏం చెప్తున్నాడు అంటే ఆర్ మరియు ఎక్స్లు కూడా ఒకే సరళ రేఖలో ఉన్నారంట. ఆర్ అండ్ ఎక్స్లు ఒకే స్ట్రైట్ లైన్లో ఉన్నారంట. మరి ఎక్స్కి వెళ్ళడానికి ఏం చేశాడు అంకిత్, స్ట్రైట్గా కొంత దూరం వెళ్ళేసేసి రైట్ సైడ్ 8 కిలోమీటర్స్ వెళ్ళాడు. అంటే ఆర్ ఎక్స్ సేమ్ స్ట్రైట్ లైన్లో ఉండాలి అని అంటే ఈయన ట్రావెల్ చేసినటువంటి డిస్టెన్స్ ఇదే కదా మరి. సో ఇక్కడ ఉందన్నమాట ఎక్స్ అనేటువంటి పాయింట్ ఇక్కడ ఉంది. సో మరి ఆర్ అండ్ ఎక్స్లు కూడా సేమ్ స్ట్రైట్ లైన్లో ఉన్నారు. ఇది ఇన్ఫర్మేషన్ మనకు చెప్పింది. సో ఇప్పుడు దీని ప్రకారం మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ ఏం అడుగుతున్నాడో చెక్ చేద్దాం. వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ ఆర్ అండ్ ఎన్? వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ పాయింట్ ఆర్ విత్ రెస్పెక్ట్ టు ఎన్ అని ఇచ్చాడు అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి ఎన్ వద్ద నుంచి చూస్తే ఇతను ఏ డైరెక్షన్లో ఉన్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దీన్ని మనం నార్త్ వెస్ట్ డైరెక్షన్గా తీసుకోవచ్చు. నార్త్ వెస్ట్ ఎన్ని ఆప్షన్స్లో ఉంది చూడండి, ఒకటే థర్డ్ ఆప్షన్లో ఉంది. సో యాక్చువల్లీ మీరు డైరెక్షన్ని బేస్ చేసుకొని ఆన్సర్ చెప్పేసేయచ్చు. ఇక్కడ వాయవ్యం అనేది ఉంది. ఓకే, మీరు అక్కడ రిస్క్ తీసుకొని అక్కడ రూట్ 85 రూట్ 45 అనేది మనం ఏం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ దీనికి ఆన్సర్ అయిపోయింది. కాకపోతే మనం దీన్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామంటే పైథాగరస్ ట్రిప్లెట్ వైజ్గా 6, 7 ఉంది. మరి 6, 7 ఉంది అని అంటే దీన్ని హైపోటెన్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ చేస్తాం కదా. సో వీటి మధ్యలో 90 degrees యాంగిల్ ఉందనంటే ఇవి రెండు సైడ్స్గా మనం కన్సిడరేషన్లోకి తీసుకోవచ్చు. రెండు సైడ్స్, ఒక సైడ్ ఏమో 7 స్క్వేర్ ఉంది, ఒక సైడ్ ఏమో 7 స్క్వేర్ ఉంది, ఇంకొక సైడ్ అయితేనేమో మనకి 6 స్క్వేర్ అనేది ఉంది. ఓకేనా, సో మరి రూట్ అనేది ఇక్కడ తీసుకుంటున్నాం. మరి 7 స్క్వేర్ అంటే 49 అవుతుంది, ప్లస్ 6 స్క్వేర్ అంటే 36 అవుతుంది. సో మరి రెండు యాడ్ చేసుకుంటే రూట్ ఆఫ్ 85 అనేది వస్తుంది. రూట్ ఆఫ్ 85 డిస్టెన్స్. సో ఇక్కడ కూడా మనకి మ్యాచ్ అవుతుంది. సో పర్ఫెక్ట్గా చేసే ప్రాసెస్ ఇది. 99th క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ సేమ్ క్వశ్చన్ 100 క్వశ్చన్కి కూడా ఉంది. డయాగ్రామ్ ఇదే ఉంటుంది. ఓకేనా, మరి 100 క్వశ్చన్లు ఏమడిగాడంటే ఆర్ మరియు ఎక్స్ల మధ్య గల కనిష్ట దూరం అంట. ఆర్ మరియు ఎక్స్ల మధ్య గల కనిష్ట దూరం అంటే ఇది ఆర్ పాయింట్, ఇది ఎక్స్ పాయింట్. ఇక్కడ చూడండి ఇది 6 మీటర్స్ అని అంటే ఇది కూడా 6 మీటర్స్ అవుతుంది కదా. ఇది 6 మీటర్స్ అవుతుంది. అండ్ ఇది యాక్చువల్లీ ఇది 6 మీటర్స్, ఇది కూడా 6 మీటర్స్, 8 మీటర్స్. 6 + 8 ఏమవుతుంది, ఇది ఒక 6, ఇది ఒక 8, మొత్తం ఓవరాల్గా ఇది ఎంత అవుతుందంటే 14 మీటర్స్ అనేది అవుతుంది. 14 మీటర్స్ అనేది ఎక్కడ ఉందో చూద్దాం. 14 మీటర్స్ అనేది మనకి 4th ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకేనా, సో ఇది మనం చేసేటువంటి ప్రాసెస్. అండ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ డిఫరెంట్ క్వశ్చన్స్ చెక్ చేసాం కదా. థ్యాంక్ యూ.